హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హైదరాబాద్లో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాము. ఎలా వెళ్ళాము, మాకు ముందుగా వెళ్ళినప్పుడు ఎందుకు దర్శనం కాలేదు, దర్శనం కాకపోతే మధ్యాహ్నం ఏం చేసాము, మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేసాము, తర్వాత మాకు దర్శనం ఎలా అయ్యింది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇది ఎక్కడ వస్తుంది హైదరాబాద్లో అనేది కూడా ఈరోజు మీకు తెలియజేస్తాను. ఇది హైదరాబాద్లో రోడ్ నంబర్ 12లో వస్తుంది. తెలంగాణ భవన బ్యాక్ సైడు, అలాగే కేవీఆర్ పార్క్ కూడా నియర్ అవుతుంది. ఇక్కడికి రావాలంటే మీరు బస్లో కూడా రావచ్చు, మరి మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది. బస్లో వస్తే ఎమ్మెల్యే కాలనీ అని ఉంటుంది, అక్కడ నుంచి వాకేబుల్ డిస్టెన్స్లో రావచ్చు. మెట్రోకి అయితే రోడ్ నంబర్ 5లో దిగి అక్కడ నుంచి మీరు ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకొని రావచ్చు. ఇక్కడికి రావాలంటే హైదరాబాద్ నుంచి అయితే 7 కిలోమీటర్స్ అవుతుంది, సికింద్రాబాద్ నుంచే అయితే 12 కిలోమీటర్ల దూరం అవుతుంది. ఓన్ వెహికల్లో వస్తే ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 to 12, ఒక్కొక్కసారి 11 కన్నా మూస్తారంట. మీరు 11 లోపల వస్తే చాలా బెటరు. తర్వాత ఈవినింగ్ 5 to 9, వీకెండ్ అయితే 1 అవర్ ఎక్స్ట్రా ఉంటుందంట, అంటే 10 వరకు ఉంటుంది. మీకు ఈ వీకెండ్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే లైటింగ్ కూడా చాలా బాగుంటుందంట చూడడానికి. అలాగే ఆడియో విజువల్ షో కూడా ఉంటుందంట, అందుకనే వీకెండ్లో చాలా జనాలు వస్తారు, క్రౌడ్ కన్నా చాలా ఉంటుందంట. మాకెందుకు దర్శనం కాలేదు అంటే, మేము మార్నింగ్ హైదరాబాద్ ట్రాఫిక్ తెలుసు కదా, టిఫిన్ చేసుకుని బయలుదేరే లోపల టైం అయిపోయింది, క్లోజ్ చేసేసారు. ఇంకా వచ్చాం కదా, ఎంత దూరము చూద్దాము అనుకున్నాము, కానీ ఈవినింగ్ వరకు తెరవదు అని చెప్పారు. ఈసారి ఎలాగైనా దర్శించుకోవాలని నేను అక్కడ షాప్ వాళ్ళని అడిగితే ఈవినింగ్ వరకు తెరవరమ్మా అని చెప్పారు. సరేలే, అంతవరకు ఏం చేద్దాము అంటే, ఇక్కడ పక్కల గోల్డెన్ టెంపుల్ ఉంది, అక్కడ ప్రసాదం ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి భోంచేయొచ్చు అని చెప్పారు. సరేలే, అక్కడైనా దర్శనం చేసుకుందామని వెళ్ళాము. కానీ అక్కడ కూడా టెంపుల్ అయితే క్లోజ్ అయింది, కానీ ప్రసాదం ఉంది. అక్కడ 12 నుంచి 1:30 వరకు ప్రసాదం ఇస్తారంట. వాకేబుల్ డిస్టెన్స్, మీరు 10 నిమిషాల్లో పోవచ్చు అక్కడికి. అక్కడ భోజనం చేసుకుని ఇంకేం చేయాలప్పా, ఇంకా టైము 5 వరకు గడవాలి కదా, ఎలా చేద్దాం అనుకుంటే అక్కడ పక్కనే పీవీఆర్ మాల్ ఉంది, అక్కడ ఫిలిమ్స్ ఉన్నాయి, థియేటర్స్ అని చెప్పారు. సరేలే, ఇంకా మేము కూడా చాలా రోజులైంది కదా ఫిలిమ్స్ చూద్దామనేసి ఇంకా పీవీఆర్ మాల్కి వచ్చేసాము. ఎందుకు ఈసారి దర్శనం చేసుకోవాలి అనుకున్నానంటే, లాస్ట్ టైం కూడా వచ్చాము, అంటే ఈ దసరా వస్తే 2 years అవుతుంది. లాస్ట్ ఇయర్ కాక అక్కడ ఇయర్ మేము దసరా హాలిడేస్లో హైదరాబాద్ ట్రిప్కి వచ్చాము. 3 రోజులు మేము ట్రిప్ ప్లానింగ్ చేసుకున్నాము. ఒక రోజంతా రామోజీ ఫిల్మ్ సిటీ అయిపోతుంది, 2 రోజులు సైట్ సీన్స్ చూడొచ్చు అనుకొని వచ్చేసాము. అక్కడను అంతే, ఒక టెంపుల్కి వెళ్ళి వచ్చే లోపల టైం అయిపోయింది, 12కు క్లోజ్ చేశారు. అక్కడ మేము వెహికల్ బుక్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళు మేము ఆగాము, నెక్స్ట్ వేరేది ఏదైనా చూపిస్తాం మీకు, టైం ఉంటే ఈవినింగ్ పిలుచుకొస్తాము, లేకపోతే లేదు అని చెప్పారు. సరేలే అన్నాము. ఇంకా నైట్ లేట్ అయిపోయింది, మేము ఆసారి మిస్ అయింది, మేము చూడలేదు. అందుకే ఈసారి ఖచ్చితంగా ఎంతసేపు అయినా సరే చూడాలనుకుని ఇంకా ఫిలిం థియేటర్కి వచ్చేసాము. ఫిలిము చూసినాక 4:30కి బయటికి వచ్చాము. ఇంకా అక్కడ నుంచి స్ట్రైట్గా మేము ఆటో చేసుకుని ఇక్కడ టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మేము రాగానే కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ స్థలం ఉంది, షూ స్టాండ్ కూడా ఉంది, అంటే చెప్పులు మీరు అక్కడే ఇడవడానికి. మరి అక్కడ ఒక్క జతకి 5 రూపీస్ ఉంటుంది. మీకు పూజా సామాగ్రిలో పక్కనే కాయల షాపు అన్నీ ఉంటాయి, మీకు ఏది కావాలో తీసుకోవచ్చు. మేము కూడా తీసుకుని, అయినా ఇంకా 5 minutes ఉంది, వాకిలి తెరవలేదు, అంత లోపల ఫొటోస్ అన్న తీసుకుందామని మా అమ్మాయి కొన్ని ఫొటోస్ కూడా తీసింది, అది మీకు చివర్లో వేస్తాను. అక్కడ కాయలు కొట్టడానికి కూడా, అంటే టెంకాయలు కొట్టడానికి కూడా బయటే ఉంది. ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాము. లోపల చూస్తే చాలా పెద్ద టెంపుల్, మొత్తము రెడ్ స్టోన్, అంతా రెడ్ స్టోన్స్తో కట్టారు. శిఖరం అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది, అది 70 అడుగులు ఉందంట. అది స్టోన్ వచ్చేసి స్టాండ్ స్టోన్ అంటారంట, దీని ఒరిస్సా నుంచి తెప్పించారంట. అంటే ఇది 600 ton స్టోన్స్ రాయిని అక్కడి నుంచి తెప్పించి ఇది 2009లో
ఈ టెంపుల్ని సేమ్ ఒరిస్సాలాగా పూరి జగన్నాథ్ టెంపుల్ ఎలా ఉందో అలాగే ఇక్కడ కట్టించారంట. అక్కడ ఏమేం పూజలు జరుగుతాయో అవన్నీ పూజలు కూడా ఇక్కడ జరుగుతాయంట. ఇక్కడ మేము రాగానే ఇంకా ఎండ ఉంది కదా, అందుకని మ్యాట్ వేశారు. ఇది చుట్టూ గ్రానైట్ వేసినందుకు హీట్ చాలా ఉంటుంది, అందుకనే మ్యాట్ వేశారు. మేమైతే మ్యాట్ పైనే వెళ్తున్నాము. కింద ఉపదేవాలయాలు చాలా ఉన్నాయి. గణేష గుడి ఉంది, దేవాలయము, శివాలయం ఉంది, అలాగే శ్రీ లక్ష్మీదేవి ఉంది, శ్రీ విమలాదేవి ఉంది, హనుమంతుడు ఉన్నాడు, అలాగే నవగ్రహాలు అన్నీ కింద దర్శనం చేసుకొని పైకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ వెనక చూపిస్తున్నాను కదా, ఇవి అలాగే ముందు విష్ణు అవతారాలండి. ఇవి అన్నీ చాలా బాగా చూపించారు. నేను అయినంత వీడియో కవర్ చేశాను. ఇంక ఇక్కడంతా దర్శనం చేసుకొని ఇంకా పైకి వెళ్ళాలి. రెండు వైపులా స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా క్రౌడ్ తక్కువ ఉన్నందుకు మీరు ఎటు సైడ్ అయినా వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇంకా పైకి వెళ్ళడానికి వెళ్ళాము, కానీ అక్కడ కెమెరా అలో లేదు. అందుకని మేము ఎక్కడ వరకు అలా ఉంది అక్కడ వరకే షూట్ చేశాను. అక్కడ ఇంకా లోపలికి వెళ్ళినాక జగన్నాథ స్వామితో పాటు జలభద్రుడు, సుభద్రాదేవి కలిసి దర్శనం ఇచ్చారు. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడ ప్రసాదము లడ్డు, పులియోగరే అలా ఉండదు, దానికి గాజా అంటారు. మనం ఎంత డబ్బులో పెడితే అంత ప్రసాదం కూడా ఉన్నాయి. ముందుగా ధ్వజస్తంభం ఉంది కదా, అక్కడ కొంతమంది దీపాలు కూడా వెలిగిస్తారు. అక్కడ పక్కలే తులాభార మంటపం ఉంది, అక్కడ తులాభారం గన జరుగుతుందంట. ఇంకా చూడండి, దర్శనం చేసుకొని అందరు వస్తున్నాము. ఇక్కడ కూడా అక్కడ గోడకి సైడ్ అన్ని విష్ణు అవతారాలు ఎన్ని ఉన్నాయి అనేది అన్నీ చాలా బాగా చూపించారు. మా కుశల అయితే ఫుల్ ఆడుకునింది, మా అందరికన్నా ఎక్కువ తనే ఆటలాడింది. అలాగే అక్కడ పావురాలు ఉన్నాయి, దాంతో కూడా చాలా బాగా ఆడింది. ఇలాగండి మా పూరి జగన్నాథ దేవుని దర్శనం జరిగింది. ఇంకా బయటికి వచ్చేసాము. షూ స్టాండ్ దగ్గర షూస్ వేసుకుంటుంది చూడండి మా కుశల, తనే వేసుకుంటానంటుంది. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. మీ సపోర్టివ్ మాకి ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ, బాయ్.